కొన్నిసార్లు ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ వినగానే ఏంటో బాబోయ్ అనిపిస్తుంది కదా. ఇవాళ వాటిని మనం సులువుగా అర్థం చేసుకుంటూ నేర్చుకుందాం. ఇడియమ్స్ మేక్ యువర్ ఇంగ్లీష్ సౌండ్ ఇంట్రెస్టింగ్, జస్ట్ లైక్ యాడింగ్ ఎక్స్ట్రా చీజ్ టు పిజ్జా. లెట్స్ లెర్న్ దెమ్ విత్ పిక్చర్స్ అండ్ ఎగ్జాంపుల్స్. I strongly believe that you will like it. Don't forget to subscribe. మొదటగా గెట్ డక్స్ ఇన్ ఏ రో. గెట్ డక్స్ ఇన్ ఏ రో అంటే అన్నీ సిద్ధం చేసుకోవడం లేదా అన్నీ శ్రద్ధగా సరి చేసుకోవడం అని చెప్పొచ్చు. ఎగ్జామ్స్ వస్తున్నాయి కాబట్టి అన్ని అవసరమైన విషయాలను సరిగ్గా అమర్చుకోవడం, సక్రమంగా ప్లాన్ చేసుకోవడం ఈ ఇడియం యొక్క అర్థం. ఎట్ ద 11th hour అంటే ఏదైనా పని చివరి నిమిషంలో, అంటే చాలా ఆలస్యంగా, గడువు దగ్గర పడిన తర్వాత చర్య తీసుకోవడం. చివరి నిమిషంలో రైల్వే టికెట్లు బుక్ చేయడం, చివరి నిమిషంలో అసైన్మెంట్ ఫినిష్ చేయడం లాంటి వాటిని ఈ ఇడియం ఉపయోగిస్తాం. ఇంకొక ఇడియం ఎట్ ద బ్లింక్ ఆఫ్ ఎన్ ఐ. ఒక్క క్షణంలో లేదా క్షణాల్లో ఒక్కసారిగా అనుకోకుండా జరగడం అని ఈ ఇడియం సూచిస్తుంది. మనం రెప్ప కొట్టేంత సమయంలో జరిగిపోయే సంఘటనకు ఈ ఇడియం ఉపయోగిస్తాం. నట్స్ అండ్ బోల్ట్స్ అంటే బేసిక్ డీటెయిల్స్. ఒక విషయం గురించి సమూలంగా ముఖ్యమైన విషయాలను, వాటిని అనుసరించాల్సిన పద్ధతులను, ప్రాథమిక భాగాలను చెప్పేందుకు ఈ ఇడియం ఉపయోగిస్తాం. యాపిల్ ఆఫ్ ద ఐ. యాపిల్ ఆఫ్ ద ఐ అంటే అత్యంత ప్రియమైన వ్యక్తి అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఈ ప్రయోగం చాలా ఇష్టమైన, ఎంతో ప్రేమించే వ్యక్తి లేదా వస్తువు అనే భావాన్ని తెలియజేస్తుంది. ఇది ఎక్కువగా తల్లిదండ్రులు తమ పిల్లల్ని ఎంతో ప్రేమగా చూసుకోవడం లేదా ప్రియమైన వ్యక్తిని పొగిడే సందర్భాల్లో ఉపయోగిస్తారు. ఎవ్రీ క్లౌడ్ హ్యాజ్ ఏ సిల్వర్ లైనింగ్ అంటే దీనికి అర్థం చాలా సింపుల్. ఇబ్బందులన్నీ కూడా తాత్కాలికమే, వాటి తర్వాత మంచి జరుగుతుంది అని దీని అర్థం. కష్ట సమయంలోనూ ఆశాభావాన్ని కలిగించడానికి ఉపయోగిస్తారు. అంటే ఎంతటి దురవస్థ వచ్చినా కూడా దానివల్ల ఎప్పుడో ఒకప్పుడు ఒక మంచి పరిణామం జరగవచ్చు అని చెప్పి ఈ ఇడియం సూచిస్తుంది. ఏ నైట్ ఔల్. ఈ ఇడియం రాత్రిపూట మేల్కొని ఉండి రాత్రి సమయంలో ఎక్కువగా ఉత్సాహంగా పనిచేసే వ్యక్తిని సూచిస్తుంది. ఉదాహరణకు, కొంతమంది విద్యార్థులు రాత్రి వేళల్లోనే చదవడానికి ఇష్టపడతారు, లేదా కొంతమంది రాత్రి సమయంలో మాత్రమే తమ ఉత్తమ పనితీరు కనబరుస్తారు. అలాంటి వారిని నైట్ ఔల్ అంటారు. ర్యాగ్స్ టు రిచెస్. ఈ ఇడియం చాలా కష్టాల్లో మొదలుపెట్టి సొంత ప్రయత్నంతో లేదా అదృష్టంతో గొప్ప విజయాన్ని సాధించిన వ్యక్తిని ఈ ఇడియంతో మనము మాట్లాడతాం. ఇది స్వయం కృషి ద్వారా గొప్ప ప్రగతిని సాధించిన వారి కోసం ర్యాగ్స్ టు రిచెస్ అనే ఇడియంని ఉపయోగిస్తాం. తర్వాత అకిలస్ హీల్. అకిలస్ హీల్ అనేది ఒకరి అతి బలహీనత లేదా ఒకరి ప్రధాన లోపం, దుర్బలమైన విషయాన్ని సూచించడానికి ఈ ఇడియంని ఉపయోగిస్తారు. అది ఎంత బలమైనదైనా ఆ ఒక్క బలహీనత వల్ల పూర్తిగా క్షీణించే అవకాశం ఉంటుంది. ఈ మాట గ్రీక్ మైథాలజీ నుంచి వచ్చింది. అకిలీస్ అనే ఒక గొప్ప యోధుడికి అతని శరీరంలోని ప్రతి భాగం అమరత్వం కలిగి ఉండేది. అయితే అతని పాదం అంటే హీల్ మాత్రమే బలహీనంగా ఉండేది. ఆ బలహీనతను విరోధి ఉపయోగించి అతన్ని ఓడించడం జరుగుతుంది. అప్పటి నుంచి అకిలీస్ హీల్ అనేటువంటి ఒక ఇడియం పుట్టుకొచ్చింది. డోంట్ జడ్జ్ ఏ బుక్ బై ఇట్స్ కవర్. ఈ ఇడియం ఒక వస్తువు లేదా వ్యక్తిని కేవలం బాహ్య రూపాన్ని చూసి అంచనా వేయకూడదు అనే విషయాన్ని తెలియజేస్తుంది. ఒకరి రూపం, వస్తువుల ప్రదర్శన లేదా బాహ్య రూపాన్ని మాత్రమే చూసి వాటి అసలైన విలువను అర్థం చేసుకోవడం, తప్పుడు అభిప్రాయం ఏర్పరచుకోకూడదని ఈ ఇడియం సూచిస్తుంది. లెట్ ద క్యాట్ అవుట్ ద బ్యాగ్. ఈ ఇడియం ఒక రహస్యాన్ని అనుకోకుండా చెప్పడం లేదా తెలియకుండా లీక్ చేయడం అనే అర్థంలో ఉపయోగిస్తారు. అంటే ఒక విషయం ఎవరో తెలుసుకోకూడదని ఉద్దేశించినప్పటికీ పొరపాటుగా లేదా ఉద్దేశపూర్వకంగా దాన్ని బయటకు వచ్చేలా చేయడాన్ని లెట్ ద క్యాట్ అవుట్ ద బ్యాగ్ అని చెప్పి అంటారు.
డోంట్ స్పిల్ ద బీన్స్. ఈ ఇడియం ఒక ముఖ్యమైన రహస్యాన్ని ఇతరులకు చెప్పకుండా ఉంచాలని హెచ్చరించడానికి ఉపయోగిస్తారు. అంటే ఒక గోప్యమైన విషయం ఎవరికి తెలియకుండా దాచాలని కోరుకున్నప్పుడు డోంట్ స్పిల్ ద బీన్స్ అని చెప్పి అంటారు. అంటే డోంట్ టెల్ ద సీక్రెట్ అని దీని అర్థం. ఆ తర్వాత డోంట్ క్రై ఓవర్ స్పిల్ట్ మిల్క్. ఈ ఇడియం గతంలో జరిగిన తప్పిదాలు లేదా కోల్పోయిన అవకాశాల గురించి బాధపడడం, దాని గురించి ఆలోచన చేయవద్దని, అలా చేస్తే ఉపయోగం లేదని, బదులుగా ముందుకు వెళ్ళాలని ఇది ఈ ఇడియం సూచిస్తుంది. డోంట్ క్రై ఓవర్ స్పిల్ట్ మిల్క్. ఆ తర్వాత కాస్ అండ్ ఆర్మ్ అండ్ ఎ లెగ్. ఈ ఇడియం ఒక వస్తువు చాలా ఖరీదైనప్పుడు, దాని ధర అత్యధికంగా ఉన్నప్పుడు ఉపయోగిస్తారు. అంటే అలాంటి వస్తువు కొనడం లేదా పొందడం చాలా ఖరీదైన పని అని చెప్పి మనము అనుకున్నప్పుడు ఇట్ కాస్ట్ అండ్ ఆర్మ్ అండ్ ఎ లెగ్ అని చెప్పి మనము పిలుస్తాం. నో స్ప్రింగ్ చికెన్. ఈ ఇడియం ఒక వ్యక్తి బాగా వయసులో ఉన్నాడని, అంటే ముసలివాడు అయిపోయాడని, ఇప్పుడేం చిన్నవాడు కాదు అని చెప్పి, లేదా యువకుడు కాదు వయసు పెరిగింది అని తెలియజేయడానికి ఉపయోగిస్తారు. ఇది కొంత హాస్యాస్పదంగా వాడతారు, కానీ కొన్ని సందర్భాల్లో కొంచెం సర్కాస్టికల్గా కూడా ఉండొచ్చు. టేక్ ద బుల్ బై ద హార్న్స్. ఈ ఇడియం సాహసంగా, ధైర్యంగా సమస్యను ఎదుర్కోవడం లేదా కష్టమైన పరిస్థితిని ధైర్యంగా హ్యాండిల్ చేయడం, లేదా ఆత్మవిశ్వాసంతో ఆ సమస్యకు పరిష్కారం కనుగొనడానికి ముందడుగు వేయడం లాంటి వాటికి ఉపయోగిస్తారు. ఏ వైల్డ్ గూస్ చేజ్. ఈ ఇడియం ఏదైనా ఫలితం లేకుండా వృధా ప్రయాస లేదా ఫలితం లేకుండా సమయాన్ని వృధా చేసుకోవడం, అంటే ఎవరో కావాలని తప్పుదో పట్టించినా లేక మనమే అర్థం లేని పనిలో పడిపోయినా మోసపోయినా ఈ ఇడియాన్ని ఉపయోగించవచ్చు. ఎ బెడ్ ఆఫ్ రోజెస్. ఇడియం చాలా సుఖంగా, ఇబ్బందులు లేకుండా జీవించడాన్ని లేదా అనుభవించడాన్ని సూచిస్తుంది. అంటే ఒక పరిస్థితి సులభంగా, సమస్యలు ఏమీ లేకుండా ఉండే దాన్ని బెడ్ ఆఫ్ రోజెస్ అంటారు. ఇంకా తర్వాత ఫేస్ ద మ్యూజిక్. ఫేస్ ద మ్యూజిక్ అంటే యాక్సెప్ట్ పనిష్మెంట్. ఈ ఇడియం ఒక వ్యక్తి తను చేసిన పనులకు బాధ్యత వహించాల్సిన అవసరం వచ్చినప్పుడు, లేదా తాను చేసిన తప్పులకు తగిన ఫలితాన్ని ఫేస్ చేయాల్సి వచ్చినప్పుడు ఉపయోగిస్తారు. ఇది సాధారణంగా నెగిటివ్ కాన్సిక్వెన్సెస్, అంటే ప్రతికూల ఫలితం, ధైర్యంగా అంగీకరించాలి అనే సందర్భాల్లో ఉపయోగిస్తారు. బై ఏ విస్కర్ అంటే న్యారోలీ అవాయిడ్ సంథింగ్. ఈ ఇడియం ఒక విషయం చాలా చిన్న తేడాతో జరిగిందని లేదా తప్పించుకున్నామని చెప్పి తెలియజేయడానికి ఉపయోగిస్తారు. ముఖ్యంగా కష్టంతో గెలిచిన విజయాలు, త్రుటిలో తప్పించుకున్న ప్రమాదాలు లేదా చివరి క్షణంలో సంభవించిన మార్పులను సూచించడానికి వాడతారు. ఏ సీ చేంజ్ అంటే ఏ బిగ్ ట్రాన్స్ఫర్మేషన్. ఈ ఇడియం ఒక విషయం లేదా పరిస్థితి లేదా ఒక వ్యక్తి పూర్తిగా మారిపోతే, అతనిలో వచ్చినటువంటి చాలా గొప్పదైనటువంటి మార్పు ఒకవేళ ఉంటే, ఆ మార్పు చాలా గొప్పదిగా ఉంటే దీన్ని మనం ఉపయోగిస్తాం. దీన్ని పాజిటివ్గా ఉపయోగించవచ్చు, నెగిటివ్గా కూడా ఉపయోగించవచ్చు. ఇన్ ఏ నట్షెల్ అంటే షార్ట్గానే అర్థం అన్నమాట. ఎవరన్నా విషయాన్ని చాలా ఎక్కువగా చెప్తుంటే ప్లీజ్ టెల్ మీ ఇన్ ఏ నట్షెల్ అంటాం. ఈ ఇడియం ఒక విషయాన్ని చాలా క్లుప్తంగా, అంటే సంక్షిప్తంగా లేదా చిన్న మాటల్లో తేలికగా అర్థమయ్యే విధంగా చెప్పడానికి ఉపయోగిస్తారు. అంటే చాలా లాంగ్గా వివరించాల్సిన విషయాన్ని తక్కువ పదాల్లో చెప్పమని మనం ఎవరన్నా అడిగితే ప్లీజ్ టెల్ మీ ఇన్ ఏ నట్షెల్ అని చెప్పి అడగవచ్చు. గెట్ ద నాట్. ఈ ఇడియం పర్మిషన్ పొందడం లేక ఆమోదం పొందడం అని అర్థం. ఏదైనా ప్రాజెక్ట్, దాని వర్క్ కానీ లేదా మనకు వచ్చిన థాట్, దానికి సంబంధించినటువంటి పర్మిషన్ కోసం లేదా అంగీకారం పొందినప్పుడు మనం ఉపయోగిస్తాం. అవకాశాలు లేదా నిర్ణయాలు తీసుకునే సందర్భాల్లో ఎక్కువగా దీన్ని వాడతారు. టేక్ ద ర్యాప్ అంటే టేక్ ద బ్లేమ్. ఈ ఇడియం తన తప్పుకు లేదా కొన్నిసార్లు ఇతరులు చేసిన తప్పుకు, అంటే మనం చేయవచ్చు, ఇతరులు చేయవచ్చు, కానీ
ఆ శిక్ష అనుభవించడానికి, అపవాదును భరించడానికి ఈ ఈడియాన్ని ఉపయోగిస్తారు. కొన్నిసార్లు అసలు తప్పు చేయనప్పటికీ ఎవరో ఒకరు శిక్ష అనుభవించాల్సి వచ్చినప్పుడు ఈ ఈడియాన్ని ఉపయోగిస్తారు. ఆ తర్వాత ఏ హాట్ పొటాటో. ఏ హాట్ పొటాటో అంటే కాంట్రవర్షియల్ టాపిక్ అని అర్థం. ఈ ఇడియం ఒక డెలికేట్ అంటే సున్నితమైన మరియు వివాదాస్పదమైనటువంటి విషయం లేదా ఎవరు తేలిగ్గా హ్యాండిల్ చేయలేనటువంటి సమస్యను సూచించడానికి ఉపయోగిస్తారు. అంటే ఏదైనా విషయం అందరూ మాట్లాడదలిచిన దాన్ని పరిష్కరించడం లేదా స్వీకరించడం కష్టం అని భావించినప్పుడు దీన్ని ఉపయోగిస్తారు, హాట్ పొటాటో. ఆ తర్వాత టై ద నాట్ అంటే గెట్ మ్యారీడ్. ఈ ఇడియం ఒక జంట, ఒక కపుల్ మ్యారేజ్ చేసుకోవడం, వివాహ బంధంలోకి ప్రవేశించినప్పుడు అంటే పెళ్లి చేసుకున్నప్పుడు ఉపయోగిస్తారు. ఇది సాధారణంగా శుభవార్తను చెప్పడానికి, పెళ్లి గురించి మాట్లాడేటప్పుడు ఉపయోగిస్తారు. నూక్ అండ్ కార్నర్ అంటే ఎవ్రీవేర్ అని అర్థం. ఈ ఇడియం ఒక ప్లేస్లోని ప్రతి భాగం, ప్రతి మూల, ప్రతి కోణం అని సూచించడానికి ఉపయోగిస్తారు. ముఖ్యంగా ఏదైనా పని లేక ఏదైనా వస్తువును మనం సెర్చ్ చేస్తున్నప్పుడు అంటే శోధించినప్పుడు లేదా విస్తృతంగా మనము కవర్ చేసినప్పుడు వాడతాం. ఆ తర్వాత వన్స్ ఇన్ ఏ బ్లూ మూన్. ఈ ఇడియం ఎంతో అరుదుగా జరిగే సంఘటన లేదా ఒక వ్యక్తి చాలా చక్కగా చేసే కానీ తక్కువసార్లు మాత్రమే జరిగే పనిని సూచించడానికి ఉపయోగిస్తారు. అంటే అది రోజు జరిగే విషయం కాదు, నెలకొకసారో సంవత్సరంలో ఒక్కొక్కసారో అలాంటి సార్లు మాత్రమే జరిగే విషయాన్ని వన్స్ ఇన్ ఏ బ్లూ మూన్ అని చెప్పి అంటాం. మీకు ఏ ఇడియం బాగా నచ్చింది? టెల్ మీ ఇన్ ద కమెంట్స్. దీన్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.